అర్థమవుతుందా? 3-4 సూదులు ఇస్తారంట, సూదులు కొట్టమని. హల్లెలూయా. సూదులు ఏం చేస్తాయి చెప్పండి? కొడతా ఉంటాయి కదా, కొడతా ఉంటాయి కదా. కుట్టినప్పుడు ఐస్ క్రీమ్ తిన్నట్టుండదా? ఆడ ఇంజెక్షన్ వస్తుందంటేనే ఇక్కడ పిల్లలు బిగిచ్చేసి అట్లా ఉంటాడు. డాక్టర్ గారు రే బిగించమాక, లూజ్గా ఉండు, బిగించమాక అంటే ఆడికి భయం వేసి కండరాలన్నీ అమ్మ అంటాడు. ఎంత సూచి చూసి. జీవితంలో కుట్టేవారు ఉన్నారు, నిన్ను కుట్టేవారు ఉండాలి. ఆడిది పైచాచిక ఆనందం. కుట్టేవాడు కుట్టాలి అనుకుంటాడు. కుట్టబడుచున్న నీకు దేవుడు విధేయతను నేర్పించుతారు. ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడు. అనుభవాలు వస్తాయి. స్తోత్రం చెప్పగలరా? ప్రియులారా, మీరు గమనించాలి, నువ్వు శ్రమల బడిలో నేర్చుకోవాలి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళావు కదా, కాలేజీకి వెళ్ళావు కదా, ఏం నేర్చుకున్నావు? అదేదో డిగ్రీలు వస్తాయి. అసలు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే ఇదిగో ఇలాంటి మాస్టర్ల దగ్గర నేర్చుకోవాలి. కుళ్ళుబోతు మాస్టర్ దగ్గర చాలా నేర్చుకుంటాం. మనతోనే ఉండి మనల్ని బ్యాడ్ చేయాలనుకున్నటువంటి మాస్టర్ ఒకడు ఉంటాడు మన చుట్టే. స్తోత్రం చెప్పాలి. వీడి దగ్గర చాలా నేర్చుకోవచ్చు. మీకు గమనించండి, వీళ్ళందరూ దేవుని అనుమతి లేకుండా నీకు లేరు. దేవుడు అనుమతిస్తేనే ఈ మాస్టర్లందరూ, ఈ లెక్చరర్స్ అందరూ మన చుట్టూ ఉన్నారు. అందుకని వాళ్ళు నేర్పిస్తారు బ్రతకడం, తగ్గించుకోవడం. నేను చాలా నేర్చుకుంటాను. ఒక గర్విష్ఠుడు వస్తాడా, బేసుగొంచు. హల్లెలూయా. హలో వచ్చేసుకున్నాను. 2 నిమిషాలకు మాట మాట్లాడతాడు. వచ్చేసారేనా బ్రదర్, డేటోడు కావాలి. అంతకుముందు